శిష్యరికం చేయడం అనేటువంటి ఒక గుణం మనలో ఉదయించినప్పుడు అంతటా గురువు దర్శనమిస్తాడు. ముందర శిష్యుడు కావాలి, తాను జిజ్ఞాసువు కావాలి, జ్ఞానార్థి కావాలి, విద్యార్థి కావాలి. అయిన తర్వాత గురువు దర్శనం, ఆ తర్వాత అంతటా గురువే. ఆ గురువు దర్శనానికి అర్జునుడు వంటి వాడు ఏదో అనేక విధములైన భక్తితో ఆయన్ని ఆరాధించినటువంటి మహాత్ముడు పరమేశ్వరుడు శ్రీ కృష్ణ పరమాత్మ గురువు కావడానికి జీవితంలో ఒక పెద్ద సంఘర్షణ అవసరమైంది. ధర్మాధర్మ వివేచనం కావలసి వచ్చింది. కర్తవ్యాన్ని తాను నిర్వచించుకోవడం ఆవశ్యకమైంది. ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము అనే గొప్ప సంఘర్షణలో పడినప్పుడు అతడు శిష్యుడైనాడు. సందేహం ఉంది కాబట్టి శిష్యుడైనాడు. వెంటనే అక్కడే ఉన్నటువంటి పాతమిత్రుడు, బంధువుడు, మన బాంధవుడు, మన సచివుడి పని చెప్తున్నారు. అట్టివాడు వెంటనే గురువు అయినాడు. అటువంటి సంఘర్షణ జీవితంలో ప్రశ్న ఉదయించాలి. ముందర ప్రశ్నతో కూడుకున్న విద్యార్థి కావాలి, గురువు ఉంటాడు. ఎంతవరకు విద్య విషయంలో నేను స్వయం సమృద్ధిలో ఉన్నాననుకుంటాడో గురువు లభించడు. ఎవడు స్వయం సమర్థుడైన స్వయం సమృద్ధి కలిగినటువంటి జ్ఞాని ఎవరు సాధారణంగా లేరు. ఉన్నా వారు తమని గురించి అలా అనుకోరు. ఎప్పటికీ విద్యార్థిగానే ఉంటారు. కాబట్టి ఎప్పుడూ గురుదర్శనం చేస్తూ ఉంటారు. ఎంతకాలం విద్యార్థిగా ఉంటాడో అంతకాలం గురువు యొక్క సన్నిధి లభిస్తుంది. ఇతరం చేత నేటి భారతదేశంలో సాంప్రదాయం అనే వస్తువు, దానిని తిరస్కరించడమే ఒక విజ్ఞానంగాను, దాన్ని కించపరచడం అనేది విజ్ఞానంగాను, తాను ఒక స్వయం ప్రతిభాశాలిగాను భావించుకునేటటువంటి అహంకృతి వ్యాప్తి చెందింది. అందువల్ల మనం విద్యార్థులం కావడం మానేశాం. అందుకని గురువు లభించడం లేదు. సిద్ధాంతములు యత్కించిత్ అనుభూతి, కాస్త అనుభవము, కాస్త భావోద్రేకము, సామాన్యమైన ఒక చిన్న దర్శనము కలగగానే సంపూర్ణత్వం అనేటువంటిది లభించిందని అనుకోవడం చేత ఇక అతడికి గురువు లభించడం. ప్రశ్న పోయింది. గురు సన్నిధిలో నిష్క్రమించిన ప్రశ్న శాశ్వతమైన ప్రశ్న నిష్క్రమణం. ఆ తర్వాత సంశయం చిందిమే అనగా సంశయం పోతుంది. సంశయం అలాగే ఉండి ప్రశ్న కూడా ఉండదు. ఒకరి దగ్గరికి వెళితే ప్రశ్నిస్తే సమాధానం చెబితే ఆ ప్రశ్నకి చేసిన సమాధానం, ఈ ప్రశ్న సమాధానం రెండు భుజాల మీద తీసుకుని వెళ్ళిపోయినాడంటే ప్రశ్న మిగిలే ఉంటుంది. మరొక సమాధానం కోసం ఎదుర్కొంటాడు, చూస్తాడు. సమాధానం అంటే ప్రశ్న అంతర్ధానమైపోవడం, ప్రశ్న మిగలకూడదు.